జారీ చేశారు. సో ఇక కంపెనీపై 106, 125 ఆఫ్ బి, 125 ఆఫ్ 1 సెక్షన్ల ప్రకారం కేసు నమోదైంది. 2019 అచ్యుతాపురం సెజ్లో కంపెనీ స్థాపించారు. క్యాన్సర్, మైగ్రేన్ నివారణ మందులు తయారీ ఈ కంపెనీ చేపడుతోంది. అయితే ప్రస్తుతం కంపెనీపై మండిపడుతున్నారు బాధిత కుటుంబాలు. ఇంతమంది చనిపోతే కనీసం యజమాని రారా అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. సో పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. ప్రజెంట్ అయితే ఎసెన్షియా ఫార్మా కంపెనీపై తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. సెక్షన్ 106, 121 ఆఫ్ బి, 125 సెక్షన్ల కింద కేసు నమోదైంది. పూర్తిగా కూడా అక్కడ యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం చాలా క్లియర్గా కనబడుతోంది. ఒకవైపు ఇంతమంది చనిపోయి ఏకంగా ఒక రాష్ట్రంలో ఆందోళన కలిగించే విధంగా పెద్ద ఎత్తున అక్కడ సిచ్యువేషన్ నెలకొంటే కనీసం యజమాని అక్కడికి వచ్చి పరామర్శించారంటూ కూడా ఆందోళన రేకెత్తిస్తోంది. ఇక్కడ మరణించడమే కాకుండా అక్కడ తునాతునకలైపోయాయి. వారి శరీర భాగాలు మొత్తం కూడా తునాతునకలైపోయి చెట్టుకొకటి పుట్టకొకటి అన్నట్టుగా అక్కడ శరీర భాగాలు మొత్తం కూడా విచ్చలవిడిగా చెల్లాచెదురుగా పడున్న నేపథ్యంలో ఇంత ఘోరాతి ఘోరంగా భయానక పరిస్థితి అక్కడ జరిగినప్పటికీ అక్కడ ఉన్నటువంటి యజమాని కనీసం వచ్చి పరామర్శించడా, కనీసం వచ్చి ఏం జరిగిందో ఆ ఘటనకు సంబంధించి తెలుసుకోలేడా, ఆ మృతుల కుటుంబాలకి ధైర్యం చెప్పలేడా, ఇలా రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సో ఈ నేపథ్యంలో తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకి 17 మంది మృతిపై పోలీసులకు తహసీల్దార్ ఫిర్యాదు ఇచ్చాడు. దీంతో ఆ కంపెనీపై 106, 125 ఆఫ్ బి, 125 ఆఫ్ 1 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ప్రస్తుతం ఆ యజమాని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. వెంటనే ఆయన వచ్చిన తర్వాత చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. సో ఒకసారి నా చంద్రబాబు కూడా అక్కడికి చేరుకున్నారు. మెడికవర్ హాస్పిటల్, ఉషా ప్రైమ్ 2 హాస్పిటల్స్, మరొక హాస్పిటల్ స్కిమ్స్ 3 హాస్పిటల్స్లో కూడా క్షతగాత్రులని చికిత్స నిమిత్తం అక్కడికి పంపించి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ప్రత్యేకంగా వారందరూ కూడా చికిత్స అందిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర ఎమ్మెల్యేలు, కొంతమంది మంత్రులు కూడా వెళ్ళారు. ఆ కుటుంబాలని కలిసి మెరుగైన చికిత్స అందిస్తాం, మీరు ఏం భయపడకండి, మీ వారు క్షేమంగా తిరిగి వచ్చేటువంటి పూర్తిస్థాయి బాధ్యత మేము తీసుకుంటామంటూ కూడా భరోసా ఇచ్చారు. ఆ తర్వాత మృతుల కుటుంబ సభ్యుల యొక్క భరోసా ఇచ్చారు. సో మృతుల కుటుంబ సభ్యులకు కూడా ఆయన కలిసి వారికి భరోసా ఇచ్చారు. ఆర్థిక సాయంకి సంబంధించి ఇప్పటికే ప్రకటించారు. సో అండగా ఉంటామంటూ కూడా చెప్పారు ఆయన. ఒకసారి ఘటనకు సంబంధించి ఏం జరిగిందో చూద్దాం. సో రియాక్టర్లో ఉన్నటువంటి కొంత గ్యాస్ మారుస్తున్న టైంలో ఎంటీబీ అనే ఒక గ్యాస్, అది కొంత మండే స్వభావం ఉన్నటువంటి గ్యాస్గా తెలుస్తుంది. అయితే ఆ గ్యాస్ లీక్ అవడంతో ఒక్కసారిగా ఆ గ్యాస్ మొత్తం కూడా రియాక్టర్ పక్కనటువంటి ఏసీలోకి చేరుపడింది. దీంతో ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఒక్కసారిగా బ్లాస్ట్ అయినట్టుగా అక్కడ ఒక బాంబ్ బ్లాస్ట్ లాగా కనిపించింది. దీంతో అక్కడ ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల కొంత ప్రాంతం మొత్తం కూడా కంపించింది. దీంతో ఆ బిల్డింగ్లోని ఫస్ట్ ఫ్లోర్ పూర్తిగా కూడా పిల్లర్లు ఉన్నట్టుగానే ఉన్నాయి, కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ గోడలు మొత్తం కూడా కూలిపోయాయి. దీంతో ఆ గోడల కింద చాలామంది చనిపోయారు. మరికొంతమంది అక్కడ రియాక్టర్ పేలుతున్న సమయంలో ఎవరైతే ఉన్నారో వారంతా కూడా చెల్లాచెదురుగా, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి వారు ఎవరైతే రియాక్టర్ పక్కన ఉన్నటువంటి వారు ఉన్నారో వారంతా కూడా ఒక్కసారిగా బ్లాస్ట్ కారణంగా వారి యొక్క శరీర భాగాలు మొత్తం కూడా తునాతునకలైపోయి చెట్టుకొకటి పుట్టకొకటి అన్నట్టుగా శరీర భాగాలు మొత్తం కూడా విడిపోయి ఒక్కొక్క చోట ఒక్కొక్క శరీర భాగం పడిపోయింది. నిజానికి ఇక్కడ ఆ ఘటన చూస్తే డెఫినెట్గా ఎవరైనా కూడా కన్నీరు మున్నీరుగా విలపించాల్సింది. ఎందుకంటే చేయి ఒక దగ్గర, కాలు ఒక దగ్గర, ఇవన్నీ కూడా ఒక మూట కట్టుకొని ఆసుపత్రి తరలించారు. ఎంత భయానకం సిచ్యువేషన్ అర్థం చేసుకోవచ్చు. శరీర భాగాలు కనీసం వారు గుర్తుపట్టలేని స్థితిలో, ఎవరి శరీర భాగం అర్థం కాని పరిస్థితుల్లో అక్కడ రియాక్టర్ వెళ్ళిన తర్వాత ఆ ఘటన చోటు చేసుకుంది. ఒకసారి ఆ బాధిత కుటుంబాలు ఆర్టీవీతో మాట్లాడాయి. ఏం మాట్లాడారో చూద్దాం. సర్జ్ ఈ బర్న్ బాధితులు దేవుడు తాలూకా అయితే ఉన్నారు. ఆ దేవుడు ఇప్పుడు మెడికవర్లో అయితే చికిత్స పొందుతున్నారు. ఇప్పుడు అవుట్ ఆఫ్ డేంజర్, అంతా బాగానే ఉందని చెప్పి డాక్టర్లు అయితే తెలియజేస్తున్నారు. మనతో పాటు దేవుడు కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఏమైంది, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీ దేవుడు? ఒక 5-6 సంవత్సరాలు పెట్టి చేస్తాను. అనుకోకంటే అలా జరిగింది సార్. బాగానే ఉందంటే మాకేమేమి కొంచెం మాకు ధైర్యం ఏమి లేదు. ధైర్యంగా కొంచెం మాకేమన్నా చంద్రబాబు నాయుడు చెప్పాడు, అట్లా పెట్టి కొంచెం మా ధైర్యంగా కొంచెం ఉండాలని ఉంది. మరి మా ఆశ అలా ఉంది. కొడుకండి, అన్నీ కొడుకు. బాబా చెప్పండి, ఎలా ఉంది? ఇంత ఘోరం జరిగింది, పాపం చాలామంది అయితే చనిపోయారు. మీ పేషెంట్ అయితే ఓకే, అంతా బాగానే ఉంది అంటున్నారు డాక్టర్లు, ఏం చెప్తారు? వస్తాం కదా, బాగా ఉందంటున్నారండి, కానీ మేము ఎలా చూడడానికి వెళ్ళలేదు, కానీ ఆమె పంపించలేదు. చూద్దామంటే మీరు ఇంకా టైం పడుతుంది అంటే వెళ్ళడానికి. ఎక్కడ, ఏ ఊరు మీది? మాది బోయపాడు, నక్కపల్లి మండలం. ఎక్కడండి? బోయపాడు, నక్కపల్లి మండలం. దేవుడు అందరం అనుకుంటాం. చెప్పమ్మా, ఏం చెప్తావు?
బాగానే ఉన్నాను ఇప్పుడు దేవుడు బాగా చూసారా దేవుడిని? దేవుడిని బాగానే చూసుకోవాలి, చిన్నపిల్లలు తండ్రి కదా. బాబు నుంచి చాలా మంది ఇక్కడికి వచ్చాం, ఇంకా లోపలికి వెళ్ళలేదు. మనం చూడాలని చాలా ఆతృత ఉన్నాం. డాక్టర్లు చూస్తే ఓ దేవుడిని కాపాడినట్టే, అందుకే ఆ మంచి కోరుతున్నాం. డాక్టర్లు కొంచెం క్షేమంగా మాకు అప్పచెప్తారనేసి మనం ప్రార్థించుకుంటున్నాం. మా అబ్బాయినండి, మా బావ కొడుకు. చూడలేదండి ఇక్కడ, చూసిన తర్వాత వచ్చాం ఇంతవరకు. చెప్పండి, ఏం చెప్తారు, మీరేమవుతారు? నేను తమ్ముడు అండి, దేవుడు తమ్ముడిని. ఒక 55%, 57% వరకు ఇంజూరీ అయ్యాడు అన్నయ్య. అన్నయ్య అయితే ధైర్యంగా ఉన్నాడు. డాక్టర్లు కూడా వానికి సరైన సపోర్ట్ చేసి సరైన వైద్యం ఇస్తే ఖచ్చితంగా కోలుకుంటాడు అన్నయ్య. మాకు ఆ నమ్మకం ఉంది. 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు అదే కంపెనీలో? 5 సంవత్సరాల పైన నుంచి చేస్తున్నాడు. ఎలా తెలిసింది ఈ మొత్తం ఈ ఫైర్ యాక్సిడెంట్ అయింది నిన్న, ఈ విస్ఫోటం, ఇంత పెద్ద విస్ఫోటం మీరు ఎలా తెలిసింది? ఎప్పుడు వచ్చారు? నేను అనుకోకుండా మంగళవారం నాడు నేను ఊరు వెళ్ళాను. సో బుధవారం నాడు మధ్యాహ్నం కాల్ వచ్చింది, ఇలాగ అన్నీకి ఇలాగ బాగోలేదు, ఇలాగ చాలా ప్రమాదం జరిగింది, తమ్ముడు అర్జెంట్ రా అన్నారు. ఏమైందని చెప్పలేదు, ఏం చెప్పలేదు నాకు. ఏమని ఇలా చెప్పలేదంటే చిన్న ఇంజరీ అనుకున్నాను. కానీ దగ్గరికి వచ్చిన తర్వాత బాబాయ్ అంతా చూసుకున్నాడు. బాబాయ్ అంతా చూసుకొని బాబాయ్ చెప్పాడు, ఏడుస్తూ చెప్పాడు నాకు. అప్పుడు చెప్పండి, ఏం చేశారు? ఎన్న బుధవారం మాది వేరే కంపెనీ అండి, మాది పోరస్ కంపెనీ, మాది పోరస్ కంపెనీ. అయితే నిన్న మధ్యాహ్నం 1 గంటకి సౌండ్ వచ్చింది. నేను అనకాపల్లి వెళ్ళి పైన ఆపుకున్నాను. ఎలాగనే మా ఆవిడ కంపెనీ రెసిడెన్స్ ఫార్మా అయితే ఎలాగని మా ఆవిడకి వెళ్తే పలానా అష్టోపన హాస్పిటల్ తీసుకుని చెప్పాను. నేను ఎలాగని అష్టోపన హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్తే మా ఆవిడకి అప్పటికి గాయాలు పెట్టి ఉన్నాడు. అయితే కంపెనీ కూడా ఎవరు సహకరించడం, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కూడా ఎవరు సహకరించాడు. తర్వాత మేము మా పెట్టుకి వేరే హాస్పిటల్ జాయిన్ చేసుకున్నాం. తర్వాత హెచ్ఆర్లు వచ్చిన తర్వాత అప్పటికి మా ఆవిడకి వెళ్ళిన తర్వాత మా ఆవిడ కొంచెం అన్ని మీద మా ఆవిడ బెటర్ అనిపించింది. దేవుడిని ఇక్కడికి ఎవరు తీసుకొచ్చి జాయిన్ చేశారు? ఇక్కడికి మేమే తీసుకొచ్చామండి. రాత్రి 9 గంటలకి సబ్ కలెక్టర్ వచ్చింది.